హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పల్సర్ 220Fకి NS200కి డిఫరెన్సెస్ ఏంటో చూద్దాము. సో రెండిట్లో ఏది బాగుందో ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. NS200లో ఇంజిన్ గురించి చూసుకున్నట్లయితే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ ట్రిపుల్ స్పార్క్ 199.5cc BS6 DTSI SOHC ఇంజిన్ అనేది దీంట్లో మనకు లభిస్తుంది. పవర్ వచ్చేటప్పటికి 24.5 PS at 9750 RPM లో ఉంది. టార్క్ వచ్చేటప్పటికి 18.5 న్యూటన్ మీటర్ at 8000 RPM లో ఉంది. ఇంకా పల్సర్ 220F లో ఇంజిన్ గురించి చూసుకున్నట్లయితే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ ట్విన్ స్పార్క్ ఆయిల్ కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ 220cc BS6 DTSI SOHC ఇంజిన్ అనేది దీంట్లో మనకు లభిస్తుంది. పవర్ వచ్చేటప్పటికి 20.4 PS at 8500 RPM లో ఉంది. టార్క్ వచ్చేటప్పటికి 18.55 న్యూటన్ మీటర్ at 7000 RPM లో ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ రెండు ఇంజిన్స్ లో డిఫరెన్సెస్ చూసుకున్నట్లయితే NS200 లో 4 వాల్వ్స్ అయితే ఉంటాయి, పల్సర్ 220F లో 2 వాల్వ్స్ అయితే ఉంటాయి. అలాగే ఇంజిన్ సీసీ డిఫరెన్సెస్ అనేది నోటీస్ చేయొచ్చు. పవర్ అండ్ టార్క్ అనేది NS200 లోనే ఎక్కువ ఉంది. సో మీకు ఇన్స్టెంట్ పికప్ కావాలనుకుంటే NS200 అయితే తీసుకోవచ్చు. ఇంకా NS200 లో 6 గేర్లు అయితే ఉంటాయి, పల్సర్ 220F లో 5 గేర్లు అయితే ఉంటాయి. సో రెండింటికి మీరు గేర్స్ డిఫరెన్సెస్ అనేది నోటీస్ చేయొచ్చు. ఇంకా బ్రేక్స్ విషయానికి వస్తే రెండిట్లో మనకి డ్యూయల్ డిస్క్ విత్ సింగిల్ ఛానల్ ABS తో లభిస్తున్నాయి. అంటే రెండు బైక్స్ లో మనకి ముందు వెనకాల డిస్క్ అయితే ఉండిద్ది. అలాగే రెండింటికి సింగిల్ ఛానల్ ABS అయితే ఉంది. NS200 లో ఫ్రంట్ డిస్క్ సైజ్ వచ్చేటప్పటికి 300 mm తో లభిస్తుంది. రేర్ విషయానికి వస్తే 230 mm డిస్క్ బ్రేక్ అనేది లభిస్తుంది. ఇంకా పల్సర్ 220F లో ఫ్రంట్ 280 mm డిస్క్ అనేది లభిస్తుంది. రేర్ విషయానికి వస్తే 230 mm డిస్క్ బ్రేక్ అనేది లభిస్తుంది. రెండిట్లో బ్రేక్స్ వచ్చేటప్పటికి NS200 లోనే బాగున్నాయి అని చెప్పాలి. ఫ్రంట్ డిస్క్ అయితే 300 mm సైజ్ అయితే ఉండిద్ది కాబట్టి సో మనకి NS200 లోనే ఫ్రంట్ బ్రేక్ అనేది చాలా బాగా అయితే వర్క్ అయ్యిద్ది. ఇంకా చాసిస్ విషయానికి వస్తే NS200 లో పెరిమీటర్ ఫ్రేమ్ అనేది యూజ్ చేశారు. పల్సర్ 220F లో చూసుకున్నట్లయితే సింగిల్ డౌన్ ట్యూబ్ చాసిస్ అనేది యూజ్ చేశారు. సో రెండిట్లో మనకి పెరిమీటర్ ఫ్రేమే బాగుండిద్దని చెప్తాను. ఇంకా సస్పెన్షన్ గురించి చూసుకున్నట్లయితే NS200 లో ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేటప్పటికి టెలిస్కోపిక్ విత్ యాంటీ ఫ్రిక్షన్ బుష్ సస్పెన్షన్ అనేది యూజ్ చేశారు. రేర్ విషయానికి వస్తే నైట్రాక్స్ మోనోషాక్ అనేది యూజ్ చేశారు. పల్సర్ 220F లో సస్పెన్షన్ గురించి చూసుకున్నట్లయితే ఫ్రంట్ 37 mm టెలిస్కోపిక్ విత్ యాంటీ ఫ్రిక్షన్ బుష్ సస్పెన్షన్ అనేది యూజ్ చేశారు. రేర్ విషయానికి వస్తే 5 స్టెప్స్ అడ్జస్టబుల్ నైట్రో గ్యాస్ షాక్స్ అనేది యూజ్ చేశారు. సో రెండిట్లో సస్పెన్షన్ అనేది బ్యాక్ సైడ్ మీరు డిఫరెన్సెస్ అనేది నోటీస్ చేయొచ్చు. NS200 లో మోనోషాక్ అనేది ఉంటుంది, పల్సర్ 220F లో మనకి బ్యాక్ సైడ్ 2 షాక్ అబ్జర్వర్స్ అయితే ఉంటాయి. సో ఇది డిఫరెన్సెస్ అనేది మీరు నోటీస్ చేయొచ్చు. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే రెండిట్లో మనకి 70 ఇంచ్ అలాయ్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తో లభిస్తున్నాయి. NS200 లో ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేటప్పటికి 100/80 17 ఇంచ్ తో లభిస్తుంది. రేర్ విషయానికి వస్తే 130/70 17 ఇంచ్ తో లభిస్తుంది. ఇంకా పల్సర్ 220F లో ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేటప్పటికి 90/90 17 ఇంచ్ తో లభిస్తుంది. రేర్ విషయానికి వస్తే 120/80 17 ఇంచ్ తో లభిస్తుంది. సో ఇక్కడ రెండిట్లో మనకి టైర్స్ అనేది NS200 లోనే బాగుంటుంది అని చెప్పాలి. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే NS200 లో లెంత్ వచ్చేటప్పటికి 2017 mm తో లభిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 168 mm తో లభిస్తుంది. సీట్ హైట్ వచ్చేటప్పటికి 805 mm తో లభిస్తుంది. ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేటప్పటికి 12 లీటర్స్ అనేది దీంట్లో పట్టింది. వెయిట్ వచ్చేటప్పటికి 156 kg ఈ వెహికల్ అనేది మనకు లభిస్తుంది. ఇంకా పల్సర్ 220F లో లెంత్ వచ్చేటప్పటికి 2035 mm తో లభిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 165 mm తో లభిస్తుంది. సీట్ హైట్ వచ్చేటప్పటికి 795 mm తో లభిస్తుంది. ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేటప్పటికి 15 లీటర్స్ అనేది దీంట్లో పట్టింది. వెయిట్ వచ్చేటప్పటికి 160 kg ఈ వెహికల్ అనేది మనకు లభిస్తుంది. ఇంకా NS200 లో టాప్ స్పీడ్ వచ్చేటప్పటికి 140+ అయితే ఈజీగా వెళ్ళగలదు. మైలేజ్ వచ్చేటప్పటికి 30 కిలోమీటర్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పల్సర్ 220F లో టాప్ స్పీడ్ వచ్చేటప్పటికి 135+ అయితే ఈజీగా వెళ్ళగలదు. మైలేజ్ వచ్చేటప్పటికి 35 కిలోమీటర్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా లైట్స్ విషయానికి వస్తే NS200 లో హెడ్ లైట్ వచ్చేటప్పటికి హాలోజన్ హెడ్ లైట్ తోనే లభిస్తుంది. టైల్ లైట్ వచ్చేటప్పటికి LED తో లభిస్తుంది. సిగ్నల్ లైట్స్ వచ్చేటప్పటికి బల్బ్ తో లభిస్తున్నాయి. ఇంకా 220F లో లైట్స్ విషయానికి వస్తే హెడ్ లైట్ వచ్చేటప్పటికి హాలోజన్ ప్రొజెక్టర్ లైట్స్ అనేది యూజ్ చేశారు. టైల్ లైట్ వచ్చేటప్పటికి LED తో లభిస్తుంది. సిగ్నల్ లైట్స్ మనకి బల్బ్ తో వస్తున్నాయి. సో రెండిట్లో మనకి లైటింగ్ అనేది పల్సర్ 220F లోనే బాగుంటుంది అని చెప్తాను. ఎందుకంటే ప్రొజెక్టర్ లైట్స్ తో వస్తుంది కాబట్టి పల్సర్ 220F లోనే లైటింగ్ అనేది బాగుండిద్ది. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే రెండిట్లో సేమ్ ఫీచర్స్ అయితే ఉన్నాయని చెప్పాలి. ఎనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ తో లభిస్తున్నాయి. రెండు స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ డిజిటల్ తో లభిస్తున్నాయి. ఎనలాగ్ టాకోమీటర్ అయితే ఉంది, క్లాక్ ఉంది, లో బ్యాటరీ ఇండికేటర్ ఉంది, ప్యాస్ స్విచ్ ఉంది, డిజిటల్ ఫ్యూయల్ గేజ్ ఉంది, స్ప్లిట్ సీట్ తో లభిస్తుంది. అలాగే రెండింటికి సింగిల్ ఛానల్ ABS తో లభిస్తుంది. NS200 వచ్చేప్పటికి స్పోర్ట్స్ నెకిడ్ బైక్ అని చెప్పాలి. పల్సర్ 220F వచ్చేప్పటికి స్పోర్ట్స్ బైక్ లాగా ఉంది చూస్తానికి. ఇంకా NS200 లో కలర్స్ వచ్చేటప్పటికి 4 కలర్స్ తో లభిస్తుంది, బ్లాక్, వైట్, yellow, రెడ్. పల్సర్ 220F వచ్చేప్పటికి 2 కలర్స్ లో లభిస్తుంది, బ్లాక్, రెడ్, బ్లాక్, బ్లూ.
ఇంకా ప్రైస్ విషయానికి వస్తే NS200 ప్రైస్ వచ్చేటప్పటికి 1,49,000 రూపీస్ దాకా అయితే ఉంది. అలాగే మీరు ఈఎంఐ లో బైక్ కొనుక్కోవాలనుకుంటే డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి 40,000 రూపీస్ ప్లస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇంకా పల్సర్ 220F ప్రైస్ వచ్చేటప్పటికి 1,45,000 రూపీస్ దాకా అయితే ఉంది. ఈఎంఐ లో మీరు బైక్ కొనుక్కోవాలనుకుంటే డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి 40,000-45,000 రూపీస్ అయితే మీరు మినిమం పే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ రెండింటికి డిఫరెన్సెస్ అయితే. సో ఇప్పుడు రెండిట్లో ఏది బెస్ట్ చూద్దాము. NS200 లో మీకు పవర్ అండ్ టార్క్ అనేది ఎక్కువ ఉంటుంది, 6 గేర్లతో లభిస్తుంది. ఫ్రంట్ 300mm పెద్ద డిస్క్ అయితే ఉంటుంది, పెరిమీటర్ చాసిస్ తో లభిస్తుంది, వైడ్ టైర్స్ అయితే ఉంటాయి, గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండిద్ది. అలాగే మీకు వెయిట్ అనేది పల్సర్ 220F కన్నా NS200 లోనే తక్కువ ఉందని చెప్పాలి. టాప్ స్పీడ్ కూడా 140 ప్లస్ అయితే ఈజీగా వెళ్ళగలదు, పవర్ అండ్ టార్క్ ఎక్కువ ఉంది కాబట్టి. అలాగే 4 కలర్స్ లో లభిస్తుంది. ప్రైస్ కూడా రెండింటికి దగ్గరగా ఒక 5,000 నుంచి 10,000 డిఫరెన్సెస్ అయితే ఉండిద్ది. అలాగే ఇది చూస్తానికి స్పోర్ట్స్ నెకిడ్ బైక్ లాగా ఉండిద్ది కాబట్టి సో నేనైతే రెండిట్లో NS200 ప్రిఫర్ చేస్తాను. ఇంకా పల్సర్ 220 లో బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ లుక్ లో అయితే ఉండిద్ది చూస్తానికి, ప్రొజెక్టర్ లైట్స్ అయితే వస్తున్నాయి. అలాగే 220cc తో లభిస్తుంది. ఫ్యూయల్ కెపాసిటీ కూడా మనకి 15 లీటర్స్ అనేది దీంట్లో పట్టిద్ది కాబట్టి ఫ్యూయల్ కెపాసిటీ కూడా ఎక్కువనే చెప్పాలి. సీట్ హైట్ కూడా కొంచెం తక్కువే ఉండిద్ది. అలాగే ప్రైస్ కూడా తక్కువే NS200 తో పోలిస్తే. సో ఇవి దీనికి ఉన్న బెనిఫిట్స్ అయితే. సో ఫ్రెండ్స్ చూసారు కదా రెండింటికి డిఫరెన్సెస్. సో మీకు NS200 లోనే ఎక్కువ పవర్ అనేది ఉండిద్ది. మీకు ఇన్స్టెంట్ పికప్ కావాలనుకుంటే NS200 అయితే తీసుకోండి. సో అందులో మీకు గ్రిప్పీ టైర్స్ అయితే లభిస్తాయి. అలాగే మీకు అందులో పెరిమీటర్ చాసిస్ అయితే ఉంది. ఫ్రంట్ మీకు 300mm డిస్క్ బ్రేక్ అయితే లభించింది. సో అది చాలా పెద్దగా ఉండిద్ది, మీకు బ్రేకింగ్ కూడా చాలా బాగుండిద్ది అని చెప్తాను నేను NS200 లో. అలాగే NS200 వచ్చేటప్పటికి నెకిడ్ బైక్ కాబట్టి మీకు టాప్ స్పీడ్ అయితే 140 ప్లస్ దాకా అయితే వెళ్ళిద్ది. పల్సర్ 220F కూడా బెస్టే, చూస్తానికి చాలా స్టైలిష్ గా అయితే ఉండిద్ది, స్పోర్టీ లుక్ లో అయితే ఉండిద్ది. ముందు మీకు ప్రొజెక్టర్ లైట్స్ ఉంటాయి కదా, సో అవి చూస్తానికి చాలా బాగుండిద్ది. అలాగే మీకు 220cc తో లభిస్తుంది. NS200 వచ్చేటప్పటికి 200cc తోనే లభించింది. ఇందులో మీకు 20cc ఎక్కువ వస్తుంది కాబట్టి మీకు లాంగ్ రైడ్ కి అయితే చాలా బాగా ఉపయోగపడిద్ది. ఇంజన్ రిఫైన్మెంట్ అనేది రెండిట్లో మీకు చాలా స్మూత్ గా అయితే ఉంటుంది. ఇప్పుడు BS6 వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి. సో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.